హాయ్ హలో నమస్తే. నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా. సో ఈ వీడియో వచ్చేసి మా పిన్ని వాళ్ళ అబ్బాయిది ఖమ్మంలో మ్యారేజ్ జరిగిందండి ఇండియాలో. సో అక్కడ వియ్యపురాలి వందనం అని చెప్పి ఇలాగా వియ్యపురాల సైడ్ వాళ్ళందరినీ ఇలాగ సరదాగా వాళ్ళకి ఇలాగ డెకరేట్ చేసి ఇవన్నీ చైన్స్ ఇవన్నీ పెట్టేసేసి ఫ్లవర్స్ అవన్నీ తర్వాత చెవులకి జంతికల్లాగా కట్టారనమాట. అవన్నీ వేలాడదీసి ఇలాగ రెడీ చేసి సాంగ్స్ పెట్టి చిన్న డ్యాన్స్ లాగా చేయించారనమాట. చాలా బాగుందండి, బాగా జరిగింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వియ్యపురాలు వందనం అనేది. మీ సైడ్ ఎవరికన్నా ఇలాగ జరిగిందా? జరిగితే మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారా? ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అండ్ మా పిన్ని వాళ్ళందరూ కూడా యూఎస్లో ఉంటారనమాట. ఆ అమ్మాయి వాళ్ళు కూడా యూఎస్లో ఉంటారు. సో వాళ్ళ ప్రాపర్ వచ్చేసి ఖమ్మం అనమాట. సో పెళ్ళి బాగా జరిగిందండి. అయితే ఇది స్నాతకం అనమాట. స్నాతకం అయిపోయిన తర్వాత ఇలాగా చేశారు వాళ్ళు. పెళ్లి కూతురు తరపు బంధువులు, పెళ్లి కూతురు వాళ్ళందరూ వచ్చి అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఏజ్ లిమిట్ అనేది లేకుండా భలేగా ఎంజాయ్ చేశారనమాట. సాంగ్ పెట్టారు, చిన్నగా డ్యాన్స్ అవి కూడా వేశారు. అందరికీ బెలూన్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. వీళ్ళేమో వాళ్ళని సరదాగా ఆట పట్టించడం అనమాట. కిరీటము, వడ్డానం అలాంటివన్నీ ఊడిపోతే మళ్ళీ పెట్టించుకోవడం అవన్నీ చేశారనమాట. మీరు కనుక ఈ వీడియోలో మా మమ్మీని కనుక మీరు ఎవరైనా గుర్తుపెట్టుంటే కనుక ఎక్కడ ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అంటే మీరు అంతకుముందు వీడియోస్లో మా మమ్మీని కనుక చూసి ఉన్నట్లయితే ఎవరైనా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నాకు లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. ఇక్కడ బెలూన్స్ పట్టుకొని ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది కదా, తనే మా పిన్ని అండి. తను టిక్ టాక్ కూడా చేస్తుందనమాట. యూఎస్లో ఉంటారు కాబట్టి ఇంకా అక్కడ టిక్ టాక్స్ అనేవి చేస్తూ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేశారండి అందరూ కూడా. సో నేను మళ్ళీ మీ ముందు వీడియోస్ అనేది నేను మీకు తీసుకొస్తాను. కొంచెం లేట్ అయినా కానీ తీసుకొని వస్తాను అనమాట వీడియోస్. ఇక్కడ మా అత్త నా వడ్డానం ఊడిపోయింది అని చెప్పని పెళ్ళికూతురు వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ వచ్చి సెట్ చేస్తున్నారనమాట. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత అంటే ఇది ఇలాగా అందరినీ డెకరేట్ చేసిన తర్వాత అక్కడ అందరూ కూడా ఒక స్టెప్ వేయండి అంటే అందరూ వరుసగా లైన్లో నిలబడి ఫొటోస్ అవి దిగారనమాట. ఆ ఫొటోస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అదిగో చిన్నపిల్లల్లాగా విజిల్స్ ఇచ్చారు, అలాగే బెలూన్స్, అలాగే తిరణాల్లో మనకి ఇస్తారు కదా కళ్ళజోళ్ళు, కొనుక్కుంటాం కదా, అలాంటి కళ్ళజోళ్ళు అవన్నీ పెట్టుకుని కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం నేను చూడడం అనేది అనమాట ఈ వియ్యపురాలు వందనం అనేది. మీ సైడ్ ఎక్కడన్నా చేసి ఉన్నట్లయితే మీరు ఎంజాయ్ చేసి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. బాగా సరదాగా ఉందన్నమాట. అదిగో మా పిన్ని కోయి కోయి అని పాటకి డ్యాన్స్ కూడా వేస్తుంది. చాలా సరదాగా ఉంటుందన్నమాట మా పిన్ని. చాలా బాగా అనిపించిందండి. మా పిన్ని కొన్ని వీడియోస్ అనేవి షేర్ చేసిందనమాట. ఎంగేజ్మెంట్వి, పెళ్ళివి అవన్నీ కూడా నేను మీకు తర్వాత చిన్నగా పోస్ట్ చేస్తాను. అండ్ లేట్ అయినా కానీ వీడియోస్ అనేవి నేను మీకు తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీళ్ళు ఇలాగా సందడి చేస్తూ ఆడుకుంటుంటే అందరూ కూడా నవ్వుతున్నారనమాట. మెహందీ ఫంక్షను తర్వాత ఇంకా ఇది మన హల్దీ ఫంక్షను అవన్నీ కూడా ఫొటోస్, వీడియోస్ అనేవి షేర్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది అనమాట. ఇగో ఇక్కడ చూసారా వాళ్ళని డెకరేట్ చేస్తున్నారనమాట. మా పిన్ని వాళ్ళ చిన్న కొడుకు, పెద్ద కొడుకుది మ్యారేజ్ అయిందనమాట. చిన్న కొడుకు వాడు వచ్చి వాళ్ళ అమ్మకంతా సరి చేస్తున్నాడు అనమాట. వాళ్ళంతా పెడుతుంటుంటే భలేగా అనిపించిందండి. చిన్నపిల్లలలాగా అందరూ భలేగా డ్యాన్స్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా అసలు మా పిన్ని అయితే ఆనందానికి అవధులు లేవన్నమాట అసలు. అంటే వాళ్ళు యూఎస్లో ఉంటారు. సో అక్కడ ఎంజాయ్మెంట్ వేరు, ఇండియా వచ్చిన తర్వాత మన దగ్గర చేసే ఎంజాయ్మెంట్ వేరు కదా. ఎంతైనా మన కంట్రీనే కదండి. సో ఈ వీడియో మీకు బాగా నచ్చితే నాకు ఎలా ఉంది అనేది తప్పకుండా